దాదాపు 50 ఏళ్ల తర్వాత మనుషులు మళ్ళీ చంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అమెరికాకి చెందిన వ్యోమగాములు అపోలో 11 మిషన్ పేరుతోటి 1969లో చంద్రుడి మీద తొలిసారిగా అడుగుపెట్టారు. మానవాళి చరిత్రలో అదొక అపూర్వ ఘట్టం. ఇప్పుడు ఆర్టెమిస్ 2 పేరుతోటి నలుగురు వ్యోమగాముల్ని అమెరికా మళ్ళీ చంద్రుడి మీదకి పంపింది. అయితే అపోలోకి ఆర్టెమిస్కి తేడా ఏమిటి? ఇంతకాలం తర్వాత మళ్ళీ చంద్రయానం ఎందుకు? 1969లోనే మనుషులు చంద్రుడి ఉపరితలం మీద అడుగు పెడితే ఇప్పుడెందుకని ఊరికే చుట్టూ తిరిగి వస్తున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పటానికి ఒక నిపుణుడిగా కాకుండా ఒక సామాన్యుడిగా ప్రయత్నిస్తాను. ఏప్రిల్ 1వ తేదీన ఆర్టెమిస్ వ్యోమగాముల ప్రయాణం అమెరికాలోని ఫ్లోరిడా నుంచి మొదలైంది. వాళ్ళు నిన్న అంటే ఏప్రిల్ 6న చంద్రుడి చుట్టూ తిరిగారు. ఏప్రిల్ 7న భూమికి తిరుగుముఖం పట్టారు. ఏప్రిల్ 10న భూమిపైన దిగుతారని చెప్పి ఆశిస్తున్నారు. ఆర్టెమిస్ 2లో పాల్గొంటున్న వ్యోమగాములు భూమి నుంచి సుమారు 3,80,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఇది భూమి చంద్రుడి మధ్య సగటు దూరం అన్నమాట. ఆర్టెమిస్ మిషన్ ప్రత్యేకత ఏంటంటే ఈ మిషన్లో వ్యోమగాములు భూమి నుంచి అత్యంత దూరం వెళ్ళిన మనుషులు. దీనికి కారణం వాళ్ళు చంద్రుడి నియర్ సైడ్ వరకు మాత్రమే కాకుండా ఫార్ సైడ్ వరకు వెళ్ళి మొత్తం చుట్టూ వస్తారు. భూమి మీద నుంచి మనకు కనిపించే చంద్రుడి ఉపరితలాన్ని నియర్ సైడ్ అంటారు. మనకి కనిపించని అవతలి భాగాన్ని ఫార్ సైడ్ అంటారు. స్క్రీన్ మీద చూడవచ్చు మీరు. ఫార్ సైడ్కి వెళ్ళగలిగితే అంతరిక్షం గురించి మరిన్ని లోతైన పరిశోధన చేయొచ్చట. ఎందుకంటే ఆ వైపు భూమి మీద నుంచి వచ్చేటువంటి రేడియో సిగ్నళ్ల రోద ఉండదట. అయితే ఒక సమస్య ఏంటంటే చంద్రుడి అవతల వైపుకి స్పేస్ క్రాఫ్ట్లో వెళ్ళినప్పుడు వాళ్ళకి తాత్కాలికంగా భూమితోటి కమ్యూనికేషన్ తెగిపోతుంది. ఇప్పుడు ఈ సవాలుని అధిగమించడం కూడా ఆర్టెమిస్ మిషన్లో ఒక భాగం. 69లో చేసినటువంటి అపోలో 11 మిషన్ లక్ష్యం ఏంటంటే చంద్రుడి వరకు వెళ్ళగలం, అక్కడ దిగగలం అని నిరూపించడం అన్నమాట. అప్పట్లో అమెరికా రష్యాల మధ్య జరుగుతున్నటువంటి స్పేస్ వార్లో భాగంగా చంద్రుడి మీద అమెరికన్లు అడుగుపెట్టారు. అయితే ఆర్టెమిస్ ప్రోగ్రాం లక్ష్యం చంద్రుడిపైకి తిరిగి వెళ్ళ మాత్రమే కాదు, అక్కడ దీర్ఘకాలం ఉండటానికి అవసరమైన స్థావరాన్ని ఏర్పాటు చేయడం. దీర్ఘకాలం ఉండాలంటే మనుషులకి నీళ్లు కావాలి. ఈ నీరు మనుషులు తాగడానికే కాదు, నీటిలో ఉండే ఆక్సిజన్ని శ్వాస కోసం ఉపయోగించుకోవచ్చు. లేకపోతే ఏమవుతుంది, భూమి నుంచే మోసుకొని పోవాల్సి వస్తుంది ఆక్సిజన్ని. అదేవిధంగా హైడ్రోజన్ కూడా రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకోవడం కోసం అవసరం. అప్పుడు ఇంధనాన్ని కూడా మోసుకొని పోవాల్సిన అవసరం ఉండదు. అందుకే ఈ మిషన్లో చంద్రుడి దక్షిణ ధ్రువం అంటే సౌత్ పోల్ ప్రాంతాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక్కడ నీటి మంచు అంటే వాటర్ ఐస్ ఉండేటువంటి అవకాశం ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంలో నీటి మంచు అవశేషాలు ఉన్నాయి అని చెప్పి ఇండియానే మొదట కనుగొంది. చంద్రయాన్ పేరుతోటి 2008లో ఇండియా పంపినటువంటి మానవరహిత మిషన్ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పింది. దీనికి సంబంధించి మరిన్ని లోతైన పరిశోధనలు చేయడానికి ఆర్టెమిస్ మిషన్ ఇప్పుడు ప్రయత్నిస్తోంది. నీరు గనక లభ్యమైతే చంద్రుడి మీద క్యాంపును ఏర్పాటు చేసుకోవచ్చు. చంద్రుడి చుట్టూ లూనార్ గేట్వే అనేటువంటి ఒక చిన్న స్పేస్ స్టేషన్ని నిర్మించేటువంటి ఆలోచన ఉంది. ఇది భవిష్యత్ మిషన్లకి కేంద్రంగా పనిచేస్తుందన్నమాట. భూమి నుంచి ప్రతిసారి చంద్రుడి దగ్గరికి ప్రయాణం చేయటం అనేది ఖరీదైంది, క్లిష్టమైంది కూడా. అదే చంద్రుడి మీద స్థావరం ఉంటే అక్కడే ఇంధనం తయారు చేయొచ్చు, ప్రయోగాలు నిరంతరం చేయొచ్చు. భవిష్యత్తులో మార్స్ గ్రహానికి ప్రయాణించడానికి ఇదొక స్టేజింగ్ పాయింట్ అవుతుందన్నమాట. అంతరిక్షంలో ఇంకా లోపలికి వెళ్ళడానికి ఈ చంద్రుడి మీద క్యాంపు ఉపయోగపడుతుందన్నమాట. ఆర్టెమిస్ 2లో వ్యోమగాములు చంద్రుడి చుట్టూ తిరిగి వస్తున్నారు. వాళ్ళు అక్కడ దిగడం లేదు,
2027, 28వ సంవత్సరంలో చేపట్టబోయేటువంటి ఆర్టెమిస్ 3 మిషన్లో చంద్రుడి మీద దిగుతారు. ఆ తర్వాత మిషన్లలో చంద్రుడి మీద స్థావరం ఏర్పాటు చేస్తారు. అందుకే ఆర్టెమిస్ 2 మిషన్ లక్ష్యం చంద్రుడిపై అడుగు పెట్టడం కాదు, అక్కడి నుంచి మరింత దూరమైన అంతరిక్ష ప్రయాణాలకి సిద్ధమవడం. ఇది కేవలం విజ్ఞాన ప్రయోగం కాదు, ఇది భవిష్యత్తులో మనిషి అంతరిక్ష జీవనానికి వేసేటువంటి పునాది. ఇండియా కూడా చంద్రయాన్ పేరుతోటి చంద్రుడిపైన ప్రయోగాలు చేస్తోంది. అయితే మనుషుల్ని అక్కడ దింపగలిగేటువంటి స్థాయికి ఇంకా రాలేదు. అయితే చంద్రుడి మీదకి రాకెట్ లాంచ్ ద్వారా అతి తక్కువ ఖర్చుతోటి కటింగ్ ఎడ్జ్ ప్రయోగాలు చేయగల సామర్థ్యాన్ని మాత్రం ఇండియా సాధించింది. చంద్రుడి మీదకి మనుషుల్ని పంపించే విషయంలో ఇండియా ప్రస్తుతం ఒక 10 ఏళ్ళు వెనకబడి ఉంది. ఈ విషయంలో చైనా మనకంటే ముందుంది. అందుకే చైనాకి ఈ అవకాశం ముందు ఇవ్వకూడదు అని చెప్పి అమెరికా ఈ ఆర్టెమిస్ మిషన్లను ప్రారంభించింది. అంతా సక్రమంగా జరిగితే మరో 2 ఏళ్లలో మనుషులు చంద్రుడి మీదకి వెళ్ళడం కాదు, అక్కడే స్థిర నివాసం ఉండి మరిన్ని ప్రయోగాలు చేయగలుగుతారు. చంద్రుడి మీద కొన్ని విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. వాటి మీద పెత్తనాన్ని సాధించడంతో పాటు భవిష్యత్తులో మనుషులు జీవించటానికి అనువుగా చంద్రుణ్ణి ఒక వలస ప్రాంతంగా మార్చుకొని తమ అధీనంలోకి తెచ్చుకోవాలన్నది అమెరికా వాళ్ళ ప్రయత్నం.